హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేస్తారుగా, చేసేయండి. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లోకి ఆడియన్స్ రావడం, వాళ్ళ క్వశ్చన్ ఎలా అనిపించాయి? సంజన తనుజలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? సంజన గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. మామూలుగా లేదుగా, అసలు ఎవరి పర్ఫార్మెన్స్ తగ్గట్లేదు. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎరగొట్టేస్తున్నారు పర్ఫార్మెన్స్. బిగ్ బాస్ సంజన గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. 3 సార్లు జైలు నుంచి బయటకు రావాలి, మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అలా చేస్తే 20 పాయింట్స్ ఇస్తా అంటారు. మైక్ బాగా ప్లాన్ చేశారు. సంజన గారి గురించి తెలుసు కదా, చేసేస్తారు అని ఈజీగా కంప్లీట్ చేసేసారు. బర్నీ గారు బలి అనిపించింది. ఏముంది, మేమే పంపించాము అని ఫీల్ అయ్యారు. లాస్ట్ లో సంజన గారు వాష్రూమ్ దగ్గర డాన్స్ చేయడం కూడా బాగుంది. జైలు నుంచి రిలీజ్ చేశారు సంజన గారు. బిగ్ బాస్ 20 పాయింట్స్ ఇచ్చారు. ఇమాన్యువల్, ఏం చేసావు మమ్మీ? ఏదో సీక్రెట్ టాస్క్ చేసి ఉంటావు. బాగా గెస్ట్ చేశారు ఇమాన్యువల్. తనుజ అంటారు, ఏ కన్ఫ్యూషన్ రూమ్ కి వెళ్ళలేదు, ఎలా సీక్రెట్ టాస్క్ చేస్తారు అంటారు. ఏం లేదు, నేను ఎంత అమాయకంగా ఉన్నాను, నేనేం గేమ్ ఆడతాను అంటారు సంజన గారు. నెక్స్ట్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అసలు ఇమాన్యువల్ ఎంత ఈజీగా గెలిచారు అంటే, అందరూ కష్టపడుతున్నారు, అవి పడిపోతున్నాయి. అయినా చాలా ఈజీగా టాస్క్ ఆడారు, గెలిచారు. టాస్క్ అంటేనే అదరగొట్టేస్తారు ఇమాన్యువల్. డిమాండ్ పవన్ కి సుమన్ శెట్టి గారు అడ్డొస్తారు. అయినా బాగా ఆడారు. సెకండ్ వచ్చారు, దుమ్ము లేపేశారు. థర్డ్ సుమన్ శెట్టి గారు, ఫోర్త్ తనుజ గారు, ఫిఫ్త్ సంజన గారు, సిక్స్త్ బర్నీ గారు వచ్చారు. ఇమాన్యువల్ కి 150 పాయింట్స్, డిమాండ్ పవన్ 120 పాయింట్స్, సుమన్ శెట్టి గారికి 90 పాయింట్స్, తనుజకి 90 పాయింట్స్, అలాగే బర్నీ గారికి 90 పాయింట్స్, సంజన గారికి 60 పాయింట్స్. ఇమాన్యువల్ సుమన్ శెట్టి గారు థర్డ్ ప్లేస్ లో వస్తే, సుమన్ శెట్టి ప్రభంజనం బాగుంది. నెక్స్ట్ బిగ్ బాస్, ఇది ఫెయిర్ కాదు, ఉంటది గట్టిగా ఉంటది అనిపించింది. మీలో మీరు కొట్టుకు సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అదేగా బిగ్ బాస్ కి బాగుంది. ఈ యుద్ధం ఆడకుండా ఉండడానికి ఒకరిని తీసేయండి అంటే పెట్టారుగా ఫిట్టింగ్. అందరూ మాట్లాడుకుంటున్నారు. సంజన గారు, నన్ను తీసేయకండి, నిన్న కూడా 0 వచ్చింది, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇంకా ఆ ట్రోమా తీసుకోలేను అని బాగా చెప్పారు. తనుజ కూడా, నన్ను తీసేయకండి, అలాగే సంజన గారిని కూడా తీయకండి, ఎందుకంటే నిన్నంతా సంజన గారు లీస్ట్ లో ఉన్నారు, ఆవిడనే తీసేసాం కాబట్టి ఇప్పుడు తీయకుండా ఉంటే బాగుంటుంది అని బాగా చెప్పారు. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే రావడం వల్ల గేమ్స్ ఆడడం లేదు, పంచాలగ్గానే ఉంటున్నారు. కానీ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు అనిపించింది కళ్యాణ్. ఏంటంటే, నేను గాని గేమ్ లో ఉంటే టాప్ లో ఉన్న వాళ్ళనే తీసేస్తా అంటారు. నేను గేమ్ లో లేను కదా, నాకెందుకు, నా క్లోజ్ గా ఉన్న పర్సన్ ఇమాన్యువల్ అన్నకే సపోర్ట్ చేస్తాను, అన్నని తీయాలనుకోవట్లేదు అని పాయింట్ చెప్పారు. నెక్స్ట్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సంజన, భరణి, సుమన్ శెట్టి గారు అండ్ తనుజ. సంజన గారు ఇమాన్యువల్ తీను డిమాన్ అంటారు. వీళ్ళు ముగ్గురు ఇమాన్యువల్ అనే అంటారు, ఎందుకంటే ఇమాన్యువలే లీడింగ్ లో ఉన్నారు అనేసి అంటారు. ఓకే, కానీ సంజన గారు హౌస్ డెసిషన్ కదా, ఓకే అంటారు. తనుజ, మీరు హౌస్ డెసిషన్ అని, తనుజ మీరు హౌస్ డెసిషన్ అంటే అని అంటున్నారు. తర్వాత ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళి, నేను నీ పేరు చెప్పలేదు, వాళ్ళు ముగ్గురే నీ పేరు చెప్పారు అంటే, అక్కడ మేం చెడ్డవాళ్ళం, నువ్వు మంచిదని అవుతావా అనేసి నేను కూడా ఇండివిజువల్ గా ఆడతా అంటారు తనుజ. హౌస్ డెసిషన్ అంటే నచ్చలేదు. సంజన గారు, నేను డిమాన్ అని చెప్పాను కదా, డిమాన్ తీసేస్తే పర్వాలేదు అంతే, ఏదేమైనా ఇమాన్యువల్ తీను అన్నట్టు మాట్లాడుతున్నారు సంజన గారు. తనుజ, మేము కూడా సేఫ్ గేమ్ ఆడగలం అంటే, సంజన గారు నేనేం సేఫ్ గేమ్ ఆడట్లేదు, డిమాన్ అని చెప్పాను, అదే నువ్వు కళ్యాణ్ ఉంటే తీస్తావా అంటారు. తనుజ, నా గేమ్ కి అడ్డం వస్తే 100% తీసేస్తా, వాడు ఫస్ట్ ఉంటే తీసేస్తా అంటది. ఇక్కడ వీళ్ళ డిస్కషన్ అయ్యింది. తర్వాత ఇమాన్యువల్ సంజన గారిని కూర్చోబెట్టి చెప్పారు, మమ్మీ నువ్వు డిమాండ్ తీయాలి అనుకుంటే పోయేది నేనే, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నాకే ఓటు వేస్తారని నువ్వే చెప్పావు, మనం నలుగురం నీకే ఓటు వేస్తే నీకే లాస్ అవుతుంది అంటారు. చెప్పినా సరే వినలేదు సంజన గారు. తనుజ డిమాండ్ తో మాట్లాడుతూ, ఆవిడ మైండ్ లో ఇమాన్యువల్ ని తీయాలని ఉంది, ఒకవేళ ఆవిడ తీస్తే ఇమ్ము సైడ్ నుంచి బ్యాడ్ అవ్వకూడదు అని కరెక్టే అనిపించింది. కళ్యాణ్ ఇమాన్యువల్ తో, మనం చెప్పినా వినట్లేదు సంజన గారు, మన ముగ్గురం సంజన గారికి ఓటేద్దామని వెనకట్లు మాట్లాడకుండా డైరెక్ట్ గా చెప్పేశారు. డిమాండ్ ని తీస్తా అంటే ఒప్పుకోను, డిమాండ్ కోసం నిలబడతా అని చాలా బాగా చెప్పారు. బిగ్ బాస్ అడిగారు, బర్నీ గారు ఇమాన్యువల్ తీసేస్తున్నా అంటారు, ఎందుకంటే తను బాగా ఆడతారు, మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అంటారు. డిమాండ్, సంజన గారిని తీస్తా, ఇమాన్యువల్ ని తీయను, ఎందుకంటే తను టాప్ 5 లో చూడాలనుకుంటున్నా అంటారు. ఇమాన్యువల్ సంజన గారితో, ఇదే జరుగుతుందని చెప్పాను కదా మమ్మీ, గేమ్ లో మీరుండాలా నేనుండాలా అంటే నేనేం ఆలోచిస్తాను అని చెప్తున్నారు. తన డెసిషన్ ఇంక సంజన గారు అని చెప్పబోతుంటే, సంజన గారు, నా డెసిషన్ మార్చుకుంటా, ఐఎమ్ వెరీ సారీ బిగ్ బాస్ అంటారు. నేను కూడా ఇమాన్యువల్ కి
వేస్తున్నాను, నా ఓట్ చేంజ్ చేసుకుంటా అంటారు. ఇప్పటి వరకు తీయను అన్నారు, తననే తీసేస్తా అన్నప్పుడు ఇమాన్యువల్ అని అన్నారు. అదేదో ఫస్ట్ లోనే చెప్పుంటే బాగుండేది కదా అనిపించింది. తనుజ కూడా బిగ్ బాస్ నా ఓట్ నేను మార్చుకుంటా, ఇమాన్యువల్ కాదు సంజన గారికి వేస్తా అంటారు. నేను సేఫ్ గేమ్ ఆడతా, సంజన గారు అలా మార్చేసరికి తనుజ కూడా అంటారు. ఇక్కడ గేమ్ స్ట్రాటజీ ఎవరిని తప్పనిపించలేము. ఇంకా బిగ్ బాస్ సంజన మీరు గేమ్ ఆడరు అని చెప్పేశారు. తర్వాత బిగ్ బాస్ లీడర్ బోర్డ్ లో టాప్ 2 ఉన్న వాళ్ళు ఆడియన్స్ ని ఎదుర్కోవాలి అంటారు. డిమాండ్ పవన్, ఇమాన్యువల్ బయటికి వచ్చారు. అక్కడ ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ సీరియస్ క్వశ్చన్స్ ఏమీ అడగలేదు, పొగిడినట్టే అనిపించింది. బిగ్ బాస్ క్వశ్చన్ అడిగారు, కంటెస్టెంట్స్ పడవలో మునిగిపోతున్నారు అంటే ఒకరినే కాపాడాలి, ఎవరిని కాపాడతారు అడిగితే ఒకరు ఇమాన్యువల్ అన్నారు, ఎందుకంటే టాస్క్లు బాగా ఆడతారు, తెలివైన వాడు అంటారు. ఇంకో ఇద్దరు మాత్రం డిమాన్ ని కాపాడతాం, ఎందుకంటే తన్ని కాపాడితే తను ఇంకో 10 మందిని కాపాడతారు, ఫిజికల్లీ ఫిట్ కాబట్టి అంటారు. ఇంకొకరు హీజ్ ఏ మ్యాన్ ప్లేయింగ్ లైక్ ఏ డిమాన్. సూపర్ చెప్పారు ఇద్దరు కూడా. బిగ్ బాస్ ఇమాన్యువల్ అండ్ డిమాన్ పవన్ ని సక్సెస్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగారు. డిమాన్ పవన్ అంటారు, అంతకు ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం కంపేర్ చేసుకుంటూ గోల్ ని రీచ్ అవడానికి దగ్గరగా వెళ్ళడం అదే సక్సెస్ అంటారు. బాగా చెప్పారు. ఇమాన్యువల్ నేను ఏదైనా సాధించాలి అని మైండ్ లో పడితే అదే సక్సెస్, అదే గోల్ పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చాను అంటారు. ఆడియన్స్ కి ఇమాన్యువల్ చెప్పిన సమాధానం నచ్చింది. ఇమాన్యువల్ అంటారు, ఇమాన్యువల్ ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ వచ్చింది, ఒక్కసారైనా ఎంటర్టైనర్ గెలవాలి అనుకుంటున్నా, టాప్ 5 లో ఉండాలని బాగా చెప్పారు. బాగుంది. ఒకరు ఇలా అడిగారు క్వశ్చన్, తనుజ అంటే ఎందుకంత సాఫ్ట్ కార్నర్ అంటే ఇమాన్యువల్ ఏం లేదు, తను నాకు బాగా క్లోజ్, చిన్న మాట అంటే తీసుకోలేను అంటారు. బాగుంది. ఇంకొకరు అడిగారు క్వశ్చన్, సంజన గారితో బాండింగ్ ఈ హౌస్ వరకేనా, బయట కూడా ఉంటదా అని అడిగారు. చచ్చా అదేం లేదు, అమ్మ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, కానీ అమ్మని వదులుకోలేం కదా అని సూపర్ చెప్పారు. ఎవరు ఈ హౌస్ లో మీకు బలం అంటే సంజన గారు అని చెప్పారు. తనతో ఆ ర్యాప్ ఉండడం, కామెడీ టైమింగ్ అది బాగుంటుందని చాలా బాగా చెప్పారు. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేయండి.